మార్నింగ్. సో ఈరోజు నా స్కిన్ కేర్ రొటీన్ని మీతో షేర్ చేస్తున్నాను. రీసెంట్గా కొంచెం నా స్కిన్ కేర్ రొటీన్ చేంజ్ చేశాను. ఎందుకు అంటే కామా ఆయుర్వేద నుంచి కొన్ని ప్రొడక్ట్స్ని తీసుకున్నాను అండ్ వాటితో ఈ మధ్య స్కిన్ కేర్ రొటీన్ చేసుకుంటున్నాను. ఎందుకంటే కామా ఆయుర్వేద ప్రొడక్ట్స్ అనేవి చాలా న్యాచురల్ ఉంటాయి కదా, మనకి చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి. కాకపోతే కొంచెం కాస్ట్లీ ఉంటాయి కానీ రిజల్ట్స్ అనేవి బాగుంటాయి. సో కంప్లీట్గా కొన్ని మంత్స్ వరకు ఇవి యూస్ చేసి ఎలా ఉంది రిజల్ట్ అనేది చూద్దాం అనుకుంటున్నాను. సో ఈరోజు అవే మీతో షేర్ చేస్తున్నాను. అండ్ సారీ ఫర్ మై బ్యాడ్ ఫేస్ని ఆయిల్తోని క్లెన్స్ చేసుకున్నాను, అందుకే చాలా జిడ్డుగా ఉంది. ఫస్ట్ ఏం చేస్తాను అంటే నేను ఫేస్ వాష్ ఆర్ ఏదైనా యూస్ చేసే ముందు ఆయిల్ బేస్డ్ క్లెన్జర్ యూస్ చేస్తాను. అంటే నా దగ్గర ఉన్న ఆలివ్ ఆయిల్ని యూస్ చేస్తాను. ఒక కాటన్ ప్యాడ్తోని ఆలివ్ ఆయిల్ తీసుకొని ఫేస్ అంతా క్లీన్ చేసుకుంటాను. ఆల్రెడీ ఆ స్టెప్ చేసేసాను నేను. సో దానివల్ల ఏం జరుగుతుందంటే మన ఫేస్ పైన ఉన్న డస్ట్ అంతా రిమూవ్ అయిపోతుంది. ఏమైనా మేకప్ ఆర్ ఏమైనా ఇంప్యూరిటీస్ ఉన్నా అవన్నీ కూడా వచ్చేస్తాయి. అండ్ దెన్ నా రొటీన్ని స్టార్ట్ చేస్తాను. సో ఫస్ట్ బాక్స్ అనేది ఇలా వస్తుంది. సో కామా ఆయుర్వేద ప్రొడక్ట్స్ బాక్స్ ఇది. అండ్ ఇందులో మనకి ఏంటేంటి ఉన్నాయి అనేది చూపిస్తాను. ఒక రోజ్ వాటర్ స్ప్రే బాటిల్ ఉంది. సో కామా ఆయుర్వేద నుంచి ప్యూర్ రోజ్ వాటర్ అనమాట. ఇన్ ఫేస్ అండ్ బాడీ మిస్ట్, ఇది ఫేస్ అండ్ బాడీ మిస్ట్గా కూడా మనం యూస్ చేసుకోవచ్చు. ఇది 200 ml ప్రోడక్ట్. అండ్ దాంతోపాటు రెండు క్లెన్జర్స్ వచ్చాయి. ఒకటి ఏంటంటే ఒక క్లెన్జర్, ఒక ప్లాంట్ మాస్క్ వచ్చింది. ఇది కామా ఆయుర్వేద మృదుల్ సోప్ ఫ్రీ బేస్డ్ క్లెన్జర్ అనమాట. అంటే ఇది ఫేస్ వాష్ కాదు, కాకపోతే పౌడర్ లాగా ఉంటుంది. దీన్ని మనం ఫేస్ క్లెన్జర్ లాగా యూస్ చేసుకోవాలి. అండ్ దెన్ లావణ్య న్యాచురల్ ప్లాంట్ మాస్క్ అనమాట. ఇవన్నీ చాలా మంచి ప్రొడక్ట్స్. 1 సెకండ్. సో ఇది ఇంకొక మాస్క్ అనమాట. ఇవన్నీ కలిపి మనకి బాక్స్లో వచ్చాయి. ఈ లింక్స్ నేను కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో పెడతాను. ఇది యూస్ చేస్తున్నాను. అండ్ దాంతోపాటు హెయిర్ ఆయిల్ కూడా యూస్ చేస్తున్నా. ఇది కామా బ్రింగాది హెయిర్ ఆయిల్ అనమాట. మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఇది బ్రింగాది అనేది చాలా మంచిది హెయిర్కి. మనకి హెయిర్ లాస్ తగ్గిస్తుంది, హెయిర్ గ్రోత్ ఇంప్రూవ్ చేస్తుంది. అలానే డాండ్రఫ్ ఏమైనా ఉన్నా కూడా అది క్లియర్ చేస్తుంది, హెయిర్ గ్రేయింగ్ నుంచి కాపాడుతుంది అండ్ చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి. సో ఇది యూస్ చేయడం స్టార్ట్ చేశాను. ఇది కంప్లీట్గా నేను యూస్ చేసి ఎలా ఉంది రివ్యూ అనేది సెపరేట్గా పోస్ట్ చేస్తాను. సో ఫస్ట్ అయితే ఈరోజు నేను చేసుకుంటున్న స్టెప్ని చూపిస్తాను. ఫస్ట్ నేను ఈ సోప్ ఫ్రీ క్లెన్జర్ని యూస్ చేస్తున్నాను. దీన్ని ఎలా యూస్ చేయాలి అండ్ దీన్ని యూస్ చేయడం వల్ల బెనిఫిట్స్ ఏంటి అనేది చెప్తాను. దీనివల్ల మనం దీన్ని వాటర్లో కానీ రోజ్ వాటర్లో కానీ మిక్స్ చేసుకొని ఇది ఇలా మనకి పౌడర్లా ఉంటుంది. అంటే ఆల్రెడీ ప్యాకెట్ చిన్న చిన్న ప్యాకెట్స్లో వస్తుంది. దాన్ని నేను విప్పి దీంట్లోకి వేసుకున్నాను. అండ్ మనకు ఒక చిన్న స్పాచ్లో వస్తుంది. సో దీంతో మనం రోజ్ వాటర్ని కానీ మిక్స్ చేసుకొని ఫేస్ని వాష్ చేసుకోవడమే. దానివల్ల మన ఫేస్లో ఉన్న డెడ్ సెల్స్ ఆర్ ఇంప్యూరిటీస్ ఇవన్నీ బాగా క్లియర్ అయిపోయి ఫేస్ అనేది నీట్గా ఉంటుంది అనమాట. సో ఇలా రోజ్ వాటర్తో మిక్స్ చేసుకుంటున్నాను. ఇలా మిక్స్ చేసుకొని దీన్ని ఫేస్ పైన అప్లై చేసుకోవడమే. అంటే సోప్ ప్లేస్లో మనం ఇప్పుడు ఫేస్ వాష్లు ఎలా యూస్ చేస్తామో ఇలాగే ఇది పౌడర్ బేస్డ్ క్లెన్జర్ అనమాట. అండ్ దీనివల్ల మన ఫేస్లో ఎక్సెస్ ఆయిల్ ఏమైనా రిలీజ్ అవ్వడం అలాంటివి జరిగితే అది కంట్రోల్ అవుతుంది. అండ్ స్కిన్ అనేది ఫ్రెష్గా క్లీన్గా ఉంటుంది. సో నేను దీన్ని వాష్రూమ్లో క్లీన్ చేసుకొని వస్తాను. సో ఆల్రెడీ ఫేస్ని క్లీన్ చేసుకొని వచ్చాను. అంటే మనకి సోప్ అయితే కొంచెం ఫోమ్లా వస్తుంది, ఆర్ ఫేస్ వాష్ కూడా ఫోమ్ వస్తుంది. కానీ ఇదంతా ఫోమ్ రాదు. న్యాచురల్గా ఒక ఆర్గానిక్ పౌడర్ని యూస్ చేసిన ఫీలింగ్ వస్తుంది అనమాట. స్మెల్ అది కూడా హెర్బ్స్ స్మెల్ ఎలా ఉంటుందో సో అలా వస్తుంది. బాగుంది ఆ ఫీలింగ్ అనేది. కానీ కొంచెం యూస్డ్ అవ్వాలి. స్టార్టింగ్లో కొంచెం కొత్తగా ఉంటుంది, ఎందుకంటే మనం సోప్స్కి ఫేస్ వాష్కి అలవాటు పడిపోయాం కదా. కానీ రిజల్ట్ బాగుంటుంది అని అనుకుంటూ యూస్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ ఏమో కామా ఆయుర్వేద నుంచి రోజ్ వాటర్ ఉంది కదా. సో ఆ రోజ్ వాటర్తో ఫేస్ని టోనర్ లాగా అప్లై చేసుకుంటున్నాను నేను. సో జస్ట్ కొంచెం స్ప్రే చేసుకొని ఎక్కువగా ఎక్కడైతే ఆయిల్ ఎక్కువగా మనకి వస్తుందో అలాంటి ప్లేసెస్లో అప్లై చేసుకొని దాన్ని ఎయిర్ డ్రై అవ్వనివ్వాలి. నార్మల్గా మనం కొంచెం ఎయిర్ డ్రై అవ్వనిస్తే బాగుంటుంది. అండ్ నెక్స్ట్ ఏదైతే మాస్క్ ఉందో ఫేస్ మాస్క్ దాన్ని అప్లై చేసుకుంటే సరిపోతుంది.
దీన్ని ఇలా మనం కాటన్ ప్యాడ్తో అప్లై చేసుకోవచ్చు, లేదా ఇలా ఫేస్ పైన కూడా స్ప్రే చేసుకోవచ్చు, ఎలా చేసుకున్నా పర్వాలేదు. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే వన్స్ ఇది కొంచెం ఎయిర్ డ్రై అయిపోయిన తర్వాత మనం నెక్స్ట్ మాస్క్ వేసుకుందాం. సో నెక్స్ట్ నేను ఫేస్ మాస్క్ అప్లై చేసుకుంటున్నాను. ఇదేంటంటే జస్ట్ ఆ పౌడర్ తీసుకొని కొంచెం వాటర్తోని, నార్మల్ వాటర్తో మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ దీన్ని ఫేస్ పైన అప్లై చేసేసుకోవడమే. అప్లై చేసుకొని ఒక 20 or 30 minutes పాటు ఫేస్ పైన అలా వదిలేసి ఆ తర్వాత కొంచెం రోజ్ వాటర్ని స్ప్రే చేసుకుంటూ క్లీన్ చేసుకుంటే, లేదా నార్మల్ వాటర్తో క్లీన్ చేసుకున్నా సరిపోతుంది. దీనివల్ల యూజెస్ ఏంటి అంటే ఇందులో చాలా మంచి మంచి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. దాంతోపాటు లికోరైస్ ఉందన్నమాట. లికోరైస్ వల్ల మన స్కిన్ యంగ్గా కనిపిస్తుంది అండ్ చాలా యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉన్నాయి. దానివల్ల మన స్కిన్ పైన పింపుల్స్ కానీ, బ్లెమిషెస్ కానీ ఇవన్నీ రాకుండా ఉంటాయి. ఇన్ కేస్ వచ్చినవి చాలా వరకు క్యూర్ అవడానికి హెల్ప్ అవుతుంది. సో దీన్ని ఫేస్ పైన కొంచెం ఇలా అప్లై చేసేసుకుని సో చూసారు కదా, అప్లై చేసుకున్న తర్వాత ఒక 20 minutes పాటు ఉంచుకున్నాను. కొంచెం స్టార్టింగ్లో చిన్న టింగ్లింగ్ సెన్సేషన్ లాగా అనిపిస్తుంది, కానీ ఆ తర్వాత ఏముండదు. అండ్ ఇప్పుడు రిమూవ్ చేసుకునేటప్పుడు ఇలా రోజ్ వాటర్తో స్ప్రే చేసుకొని మసాజ్ చేసుకుంటూ రిమూవ్ చేసుకుంటే బాగుంటుంది. సో ఇలా మసాజ్ చేసుకుంటూ రిమూవ్ చేసుకోండి. సో రిమూవ్ చేసుకొని వస్తాను. ప్యాక్ని రిమూవ్ చేసేసుకున్నాను అండ్ నా స్నానం కూడా అయిపోయింది. స్నానం అయిన తర్వాత జస్ట్ నేను నా ఫేస్కి ఒక మాయిశ్చరైజర్ ఇంకా బింది మాత్రమే పెట్టుకున్నాను, ఇంకేమీ రాసుకోలేదు. ఫేస్ చాలా ఫ్రెష్గా ఇంకా క్లీన్గా అనిపిస్తుంది. అండ్ ఇప్పుడు నేను ఫాస్ట్గా లంచ్ ప్రిపేర్ చేయాలి, ఎందుకంటే ఈరోజు కొంచెం స్పెషల్స్ చేస్తున్నాను. ఇప్పుడు వెజ్ పులావ్ చేస్తున్నాను, దాంతోపాటు చికెన్ కర్రీ ఇంకా గారెలు అనమాట. ఈ మధ్య కొంచెం హెల్త్ కాన్షియస్ అవ్వడం వల్ల ఇంకా డీప్ ఫ్రై ఐటమ్స్ కానీ ఇలాంటివన్నీ కుక్ చేసుకోలేదు. సో ఈరోజు నాకు ఎందుకో తినాలనిపించింది, అందుకే చేసుకుంటున్నాను. అంతకు మించి ఇంకేం స్పెషల్స్ లేవు. సో ఇప్పుడు ఒక కుక్కర్ పెట్టుకున్నాను. కుక్కర్లోని కొంచెం జీరా వేసుకున్నాను అండ్ మసాలా సామాన్లు వేసుకున్నాను. దాంతోపాటు కొంచెం జీడిపప్పు, అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అలానే పచ్చిమిర్చి యాడ్ చేసుకుంటున్నాను. సో ఇది వెజ్ పులావ్ కదా, అంటే నేను ఆరుష్ కూడా తినడానికి బాగుంటుంది కదా వెజిటబుల్స్ అవి యాడ్ చేస్తే అని చెప్పి కొన్ని వెజిటబుల్స్ నా దగ్గర ఉన్నవి యాడ్ చేసుకుంటున్నాను. అవి ఏంటంటే క్యారెట్ ఇంకా పొటాటో అనమాట. సో ఆరుష్కి ఏం చేస్తానంటే తనకి పెట్టేటప్పుడు కొంచెం పెరుగు యాడ్ చేసి పెడతాను. అంటే బిర్యానీలోని, పులావ్లోని కొంచెం ఎక్కువగా పెరుగు యాడ్ చేసి పెడితే తను తినేస్తాడు, ప్రాబ్లం ఏం లేదు. అండ్ ఇప్పుడు ఈ క్యారెట్ ఇంకా పొటాటో కొంచెం వేగిన తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను. నాకు నాన్ వెజ్ కుక్ చేయడమే చాలా ఇష్టం అనమాట, వెజ్ కన్నా. ఏంటో అది కుక్ చేయడమే నచ్చుతుంది నాకు. సో నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు, నాన్ వెజ్లో ఎన్ని ఐటమ్స్ చేయమన్నా చేసేస్తాను. కాకపోతే ఒక్కోసారి అసలు చేయబుద్ధి అయ్యదు నాకు వంట, అలాంటప్పుడు ఏది చేయాలనిపించదు. ఈరోజు ఏంటో నాకు చాలా వంటలు చేయాలనిపించింది. అండ్ ఇప్పుడు నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిన తర్వాత కొంచెం ధనియా పౌడర్ యాడ్ చేశాను అండ్ మసాలా పౌడర్ యాడ్ చేశాను అండ్ ఇంకా కొంచెం కారం యాడ్ చేస్తున్నాను. సో ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో కొంచెం కర్డ్ యాడ్ చేస్తున్నాను. సో ఇక్కడ మనం పచ్చిమిర్చి ఇంకా కారం కూడా యాడ్ చేసుకున్నాం కదా, కారం యాడ్ చేసుకోకపోయినా పర్వాలేదు, పచ్చిమిర్చి వేసుకుంటే సరిపోతుంది. నేను కొంచెం పచ్చిమిర్చి కొంచెం కారం యాడ్ చేసుకున్నాను. సో ఇప్పుడు పెరుగు యాడ్ చేసాం కదా, పెరుగు అయిపోయిన తర్వాత కొంచెం సేపు అలా ఉంచి దాంట్లో తగినన్ని వాటర్ యాడ్ చేసుకున్నాను. సో ఇప్పుడు వాటర్ బాయిలింగ్ స్టేట్కి వచ్చిన తర్వాత అందులో టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకున్నాను అండ్ బాగా మిక్స్ చేసుకొని ఆల్రెడీ వాష్ చేసి పక్కన పెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను రైస్ ఏమో నార్మల్ రైస్ తీసుకున్నాను, బిర్యానీ రైస్ ఏం తీసుకోలేదు. అండ్ లాస్ట్లో కొంచెం గీ యాడ్ చేసి కుక్కర్ విజిల్ పెట్టేశాను. ఇప్పుడు చికెన్ మ్యారినేట్ చేస్తున్నాను చికెన్ కర్రీ కోసం. సో చికెన్ తీసుకున్నాను, అందులో కారం, మసాలా పౌడర్,
ఇది హోమ్ మేడ్ మసాలా పౌడర్ అనమాట. అండ్ ధనియా పౌడర్, కొంచెం పెప్పర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇది కూడా హోమ్ మేడే. అండ్ కర్డ్ యాడ్ చేస్తున్నాను. కర్డ్ కూడా కొంచెం ఎక్కువగానే యాడ్ చేసుకున్నాను. దానివల్ల మనకి గ్రేవీ కన్సిస్టెన్సీ కొంచెం బాగా వస్తుంది. మనకి గారెల్లోకి కొంచెం గ్రేవీ ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది కదా చికెన్ కర్రీలోకి, అందుకని. సో సాల్ట్ యాడ్ చేస్తున్నాను, అది యాడ్ చేయడం మర్చిపోయాను, అందుకే ఇప్పుడు యాడ్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు బాగా మిక్స్ చేసుకొని ఒక వీలైనట్టయితే ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకుంటే సరిపోతుంది. లేదు అంటే వెంటనే కుక్ చేసుకున్నా పర్వాలేదు. నేను ఒక 10 to 15 minutes పక్కన పెట్టాను అంతే. అండ్ ఇది కూడా నేను కుక్కర్లోనే చేసుకుంటున్నాను. చికెన్ కర్రీ కూడా బయట కూడా చేసుకోవచ్చు, కాకపోతే కొంచెం ఫాస్ట్గా అవుతుందని నేను కుక్కర్లో చేస్తున్నాను. సో కుక్కర్లో కొంచెం ఆయిల్ యాడ్ చేశాను, ఇంకా ఉల్లిపాయలు తరుగు, ఇంకా పచ్చిమిర్చి యాడ్ చేశాను. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆల్రెడీ అన్నీ మిక్స్ చేసి పెట్టిన మన చికెన్ని ఇందులో యాడ్ చేసుకున్నాను. చికెన్ వేగిన తర్వాత ఇలా వాటర్ బయటకు వస్తుంది కదా, ఆ టైంలో ఆల్రెడీ మ్యారినేట్ చేసేటప్పుడు కొంచెం కారం, సాల్ట్, స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకున్నాం. ఇప్పుడేమో మళ్ళీ రిమైనింగ్ కారం, సాల్ట్, అలానే కొంచెం మసాలా పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను టేస్ట్కి తగ్గట్టు. సో మళ్ళీ ఇవన్నీ బాగా మిక్స్ చేసుకొని ఒక 2-3 minutes ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత నేను ఆల్రెడీ ఒక 2 టమాటోస్ని కట్ చేసి పెట్టుకున్నాను చిన్నగా. సో వాటిని కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ టమాటోస్ అనేది కొంచెం సాఫ్ట్ అయ్యే వరకు కుక్ చేసుకుంటున్నాను. వన్స్ ఇవి సాఫ్ట్ అయిపోయిన తర్వాత కొంచెం వాటర్, అంటే నేను జస్ట్ ఆ బౌల్ని కడిగి ఆ వాటర్ని యాడ్ చేసుకున్నాను అంతే, అంతకు మించి ఎక్కువగా ఏం యాడ్ చేయలేదు. సో వాటర్ యాడ్ చేసి మూత పెట్టేస్తున్నాను. ఒక 2 whistles వచ్చే వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది. సో ఈలోపు గారెలు వేసుకుంటున్నాను. గారెలకి నేను పిండి మిక్సీలో ఆల్రెడీ రుబ్బి ముందు రోజు నైటే ఒక బాక్స్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. అండ్ జస్ట్ ఇలాగా గారెలు వేసే ఒక హాఫ్ అన్ అవర్ ముందు బయటకు తీసుకొని ఆ టెంపరేచర్ అంతా కొంచెం చల్లబడిపోయాక ఇలా గారెలు వేసుకుంటున్నాను. నాకు గారెలు వేయడం అంత బాగా రాదు, అంటే షేప్ అనేది ఫుల్ రౌండ్గా అలా రాదనమాట, ఏదో నాకు వచ్చినట్టు వేసేసుకుంటున్నాను. అండ్ ఈలోపు చికెన్ కర్రీ కూడా రెడీ అయిపోయింది. సో ఇప్పుడు చూపిస్తాను ఎంత బాగా వచ్చిందో, అంటే గ్రేవీ ఫుల్గా ఉంది. మనకి గారెలకి బేసికల్గా గ్రేవీ ఎక్కువ ఉండాలి, అండ్ బిర్యానీలో కూడా గ్రేవీ ఉంటే బాగుంటుంది కదా. సో ఈ కన్సిస్టెన్సీలో రావాలంటే కొంచెం కర్డ్ యాడ్ చేసుకోండి అండ్ ఇలా కుక్కర్లో కుక్ చేసుకోండి, బాగా వస్తుంది. అండ్ చూసారా కలర్ఫుల్గా కూడా ఉంది, అలానే టేస్టీగా కూడా ఉంటుంది. అండ్ బిర్యానీ కూడా రెడీ అయిపోయింది. లాస్ట్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుంటున్నాను. సో ఇదే ఇవాల్టి లంచ్, చికెన్ కర్రీ, వెజిటబుల్ పులావ్. ఇక్కడ ఇందులో కావాలనుకుంటే గ్రీన్ పీస్ ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు, నా దగ్గర లేవు అందుకే యాడ్ చేయలేదు. అండ్ గారెలు. సో గారెలేమో టిష్యూ పేపర్ మీద పెట్టుకున్నాను. అండ్ మా హస్బెండ్ ఏమో ఆరుష్ని వచ్చేటప్పుడు తీసుకొచ్చేసారు లంచ్కి వచ్చినప్పుడు. సో అందరం కలిసి మేము ఈరోజు లంచ్ని ఎంజాయ్ చేసాం. అండ్ లాస్ట్లో డెజర్ట్స్ ఏమో బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ అండ్ జున్ను అనమాట. సో జున్ను కూడా మంచి స్వీట్ కదా, ఇలా ఫుల్ మీల్ తిన్న తర్వాత జున్ను కూడా తింటే బాగుంటుంది. సో రెండు హ్యాపీగా ఎంజాయ్ చేసాము. అండ్ వీళ్ళిద్దరూ ఆడుకుంటున్నారు, డ్యాన్స్ వేస్తున్నాడు ఆరుష్ ఏమో. సో నిన్న నైట్ అంతా అక్కడ మమ్మీ వాళ్ళ దగ్గర ఉండిపోయాడు కదా. సో మధ్యాహ్నం లంచ్కి వచ్చేటప్పుడు వచ్చాడు ఇంటికి. అప్పుడేమో మమ్మీ సున్నుండలు చేసి పంపించారు. నిన్నే ఇవ్వాలి, కాకపోతే అవ్వలేదన్నమాట చుట్టడం, ఉండలు చుట్టడం అవ్వలేదు. సో అందుకే ఆరుష్ వచ్చినప్పుడు ఆరుష్ ఇంకా మా హస్బెండ్ తీసుకొని వచ్చారు. వీళ్ళిద్దరికీ చాలా ఇష్టం సున్నుండలు, అందుకనే. అండ్ బాల్కనీ సిట్టింగ్ అనమాట. మీకు చెప్పాను కదా నేను బాల్కనీ మధ్య నచ్చుతుంది కూర్చోవడం, అక్కడ చాలా ఎంజాయ్ చేస్తున్నామని. సో ఈ సిట్అవుట్ని ఇలా పెట్టుకున్నాము.
అంటే ఒక టేబుల్ అక్కడ పెట్టుకున్నాము అండ్ స్నాక్స్ అవి తిన్నప్పుడు ఆ టేబుల్ని యూస్ చేస్తున్నాము. అండ్ 2 చైర్స్ ఇంకా చిన్న సోఫా పెట్టుకొని పక్కన ఒక ఫ్యాన్ పెట్టుకున్నాము, టేబుల్ ఫ్యాన్. సో ఇలా నైట్స్, మధ్యాహ్నం, ఈవినింగ్ ఎప్పుడు ఫ్రీ టైం దొరికితే అప్పుడు ఇక్కడే కూర్చుంటున్నాము అండ్ చాలా ఎంజాయ్ చేస్తున్నాము. సో అటు సైడ్ అంతా నేను వాషింగ్కి ఇంకా బట్టలు ఆరేసుకోవడానికి పెట్టుకున్నాను. అండ్ ఇప్పుడేమో పిండి రుబ్బుకుంటున్నాను దోశల కోసం. ఆరుష్ని పడుకోబెట్టేశాను తినిపించి. ఒక గంటన్నర కష్టపడి పడుకోబెట్టాను. అంటే ఈ మధ్య చెప్పాను కదా ఫాస్ట్గా పడుకోబెట్టడం అలవాటు చేస్తున్నాను మళ్ళీ అని చెప్పి. అందుకనే ఒక 1.5 అవర్ పట్టింది తను పడుకోవడానికి. సో తను పడుకున్న తర్వాత కొంచెం తలుపు దగ్గరగా వేసేసి మిక్సీ చేస్తున్నాను నెక్స్ట్ డే మార్నింగ్ దోశల కోసం. అండ్ నాకు ఇప్పటికీ మిక్సీ వేసేటప్పుడు ఎంత భయం వేస్తుందో తెలుసా. చాలా జాగ్రత్తగా వేస్తూ ఉంటాను. అప్పటి భయం ఇంకా పోలేదు. కాకపోతే అప్పట్లో కొన్ని రోజులు వేయడం మానేశాను. కానీ ఎన్ని రోజులు మానేస్తానని చెప్పి మెల్లగా స్టార్ట్ చేశాను. సో అయిపోయింది నా రుబ్బు. అండ్ ఇప్పుడు సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. యాక్చువల్గా సాల్ట్ ఒక్కొక్కసారి మార్నింగ్ యాడ్ చేస్తాను, ముందు రోజు యాడ్ చేస్తే పులుస్తుంది ఎక్కువగా అంటారు కదా. కానీ ఇప్పుడు నేను నైట్ రుబ్బుతున్నాను కాబట్టి పులుసునా పర్వాలేదు అని చెప్పి సాల్ట్ యాడ్ చేసేసుకున్నాను. ఇప్పుడు నా నైట్ టైం క్లీనింగ్ రొటీన్ అనమాట. సో నైట్ టైం కిచెన్ కౌంటర్ టాప్ పైన ఏమీ ఉండకుండా చూసుకుంటాను. దానివల్ల బొద్దింకలు, ఇన్సెక్ట్స్ ఇవన్నీ రాకుండా ఉంటాయి కదా, అందుకని. సో మ్యాక్సిమం అన్నీ డస్ట్ అంతా తీసేసి డస్ట్బిన్లో వేసేసి అండ్ కొంచెం అలా పైన క్లీన్ చేసేసుకుంటాను. అండ్ స్టవ్ కూడా నీట్గా ఉంచుకుంటాను అనమాట. సో చూసారు కదా ఆల్రెడీ స్టవ్ అంతా క్లీన్ చేసేసుకున్నాను. జస్ట్ స్టవ్ నీట్గా ఉండడం వల్ల బొద్దింకలు కానీ ఇలాంటివి ఎక్కువగా రావు. సో మొత్తం క్లీనింగ్ అయిపోయింది. పాలు తోడు పెట్టుకున్నాను అండ్ పిండి రుబ్బేసి ఒక దగ్గర పెట్టుకున్నాను. అండ్ మిగిలిపోయిన ఫుడ్ అంతా బాక్స్లోకి తీసి పక్కన పెట్టేశాను. సో ఇప్పుడు నైట్ టైం ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత ఏం అప్లై చేసుకుంటున్నాను అనేది చూపిస్తాను. సో జస్ట్ నా ఫేస్ని వాష్ చేసుకున్నాను. సో ఇది క్లీన్ ఫేస్ అనమాట. ఇప్పుడు క్లీన్ ఫేస్ పైన కామా ఆయుర్వేద ప్రొడక్ట్స్ యూస్ చేస్తున్నానని చెప్పాను కదా మార్నింగ్. సో ఇదేంటంటే ఒక నైట్ క్రీము, కాకపోతే ఇవి శాంపుల్ ప్రొడక్ట్స్ అనమాట, నా దగ్గర ఉన్నాయి. ఇవి యూస్ చేసి ఒకవేళ నచ్చితే తెప్పించుకుందాం అనుకుంటున్నాను. ఒకటి కామా ఆయుర్వేద రెజ్యువనేటింగ్ నైట్ క్రీమ్ అండ్ ఇంకొకటి స్వీట్ ఆల్మండ్ ఆయిల్ అనమాట. ఇప్పుడు దీన్ని ఎలా ఫేస్కి అప్లై చేసుకుంటానో చూపిస్తాను. సో జస్ట్ కొంచెం నైట్ క్రీమ్ తీసుకున్నాను, అందులో ఒక 1-2 డ్రాప్స్ ఆఫ్ ఆల్మండ్ ఆయిల్ యాడ్ చేసుకున్నాను. ఇది స్వీట్ ఆల్మండ్ ఆయిల్ కోల్డ్ కంప్రెస్డ్ అనమాట. అండ్ ఇది చాలా న్యాచురల్. ఆల్మండ్ ఆయిల్ వల్ల మన ఫేస్ అనేది లైటన్ అవుతుంది అండ్ స్కిన్ పైన ఏమైనా స్కార్స్ ఉన్నా అవన్నీ కూడా లైటన్ చేసి కొంచెం ఫేస్ లైటన్ అయినట్టు చూపిస్తుంది అనమాట. సో ఈ నైట్ క్రీమ్ కూడా ఇందులో చాలా మంచి ఉన్నాయన్నమాట, ఏమంటారు ఇంగ్రీడియంట్స్. సో స్కిన్కి బాగా హెల్ప్ అవుతుంది. జస్ట్ దీన్ని ఫేస్ అంతా మసాజ్ చేసుకొని అప్వర్డ్ డైరెక్షన్లో ఫేస్లోకి వెళ్ళిపోయేటట్టు, అంటే డిజాల్వ్ అయినట్టు మసాజ్ చేసుకోవాలి. అండ్ ఆ తర్వాత ఒక మాయిశ్చరైజర్ అప్లై చేసుకున్నాను. అంతే, ఇదే సింపుల్ నైట్ టైం రొటీన్. అండ్ ఈ వీడియో ఇక్కడ ఏం చేస్తున్నాను, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కనిపిస్తాను. బాయ్, టేక్ కేర్.